వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ చక్కటి శుభదినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, ఈ శుభదినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. బాధించు వారి సమూహము ఎగిరిపోవు పొట్టువలే ఉండును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో చాలా విషయాలు మనల్ని బాధిస్తూ ఉంటాయి. రోగం చేత మనం బాధించబడుతూ ఉంటాం, కరువు చేత బాధించబడుతూ ఉంటాం, శత్రువుల చేత బాధించబడుతూ ఉంటాం. మన ఇంటి వారే మనల్ని అవమానపరిచినప్పుడు మనం బాధింపబడుతూ ఉంటాం. ప్రియులారా, అయితే దేవుడు అంటూ ఉన్నాడు, బాధించేవారు ఎవరైనా నీ ఎదుట ఉన్నారంటే బాధించు వారందరినీ, వారి సమూహమును ఎగిరిపోవు పొట్టు వలె చేస్తానని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. పొట్టులో స్థిరత్వం ఉండదు ప్రియులు. గింజకున్నటువంటి గట్టితనము, గింజకున్నటువంటి స్థిరత్వము పొట్టుకు లేదు. దేవుడు అంటూ ఉన్నాడు, నిన్నెవరెవరు మాటల చేత బాధిస్తూ ఉన్నారో, క్రియ చేత బాధిస్తూ ఉన్నారో, అమౌంట్ ఇవ్వకుండా బాధిస్తూ ఉన్నారో, నిన్ను నష్టం చేస్తూ ఉన్నారో, ఏ ఏ విషయంలో నిన్ను వారు బాధిస్తూ ఉన్నారో ఒక వ్యక్తి కాదు ప్రియులారా, వారి సమూహముని నేను పొట్టువలె ఎగరగొడతానని దేవుడు మాట్లాడుతాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు మన శత్రువులను పొట్టువలె చేయబోతూ ఉన్నాడు. అలాగే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకుంటే, నీవు నీతిగల దానవై స్థాపించబడదువు, నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా ఉందురు, భీతి నీకు దూరముగా ఉండును. అవి నీ దగ్గరకు రానే రావని ఒక మనుష్యుడు మనతో చెప్పట్లేదు ప్రియులారా. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, పరలోక పట్టణములో ఉన్నటువంటి దేవుడు, అన్ని నామముల కంటే పైనామం కలిగినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. భీతి నీకు దూరంగా ఉంటుంది, అవి నీ దగ్గరకు కూడా రాని రావని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అలనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల చేత బాధించబడుతూ ఉన్నారు, వేధించబడుతూ ఉన్నారు, చాలా హృదయంలో నొచ్చుకుంటూ ఉన్నారు, ప్రాణం విసిగిపోనంతగా వారు వేధిస్తూ ఉన్నారు. అయితే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి, ఎర్ర సముద్రమును ఇశ్రాయేలులు దాటిన తర్వాత ఇక ఎర్ర సముద్రంలో మేము మునిగిపోతామేమో, అనవసరంగా మమ్మల్ని తీసుకొని వచ్చామని మోషే మీద వారు సనుగుతూ ఉన్నప్పుడు దేవుడు మోషే ద్వారా పలికినటువంటి మాట, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఐగుప్తీయుల్ని ఇంకెన్నడూ కూడా మీరు చూడరని దేవుడు ఆజ్ఞాపించాడు. అలాగే ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఐగుప్తీయులందరూ కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోయారు కనుక ఇంకెన్నడూ కూడా ఇశ్రాయేలును భయపెట్టడానికి కానీ, ఇశ్రాయేలుని ఇబ్బంది పెట్టడానికి కానీ ఐగుప్తీయులకు ఛాన్స్ లేకుండా దేవుడు కంప్లీట్గా వారిని పొట్టువలె ఎగరగొట్టాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాగూ ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలులను కాపాడిన దేవుడు, ఐగుప్తీయుల్ని పొట్టువలె ఎగరగొట్టినటువంటి దేవుడు, దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనకున్నటువంటి శత్రువులు, మనల్ని బాధించేవారు, బాధించే భర్త అయినా, బాధించేటువంటి భార్య అయినా, బాధించేటువంటి కుమారుడైన, బాధించే కుమార్తెలైన, బంధువులైన, రక్త సంబంధికులైన, నమ్మిన వారే మనల్ని వేధిస్తూ ఉన్నా సరే వారందరినీ దేవుడు పొట్టువలె ఎగరగొడతానని పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అందుకే భక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు ఎదుట, ఇశ్రాయేలు ఎదుట గొల్లియాతు పొట్టువలె ఎగిరిపోయాడు.
అలాగే భక్తుడైనటువంటి దావీదు ఎదుట సౌలు పొట్టువలే ఎగిరిపోయాడు. అలాగే భక్తి కలిగినటువంటి వారిని ఇబ్బంది పెట్టడానికి ఎవరెవరు ప్లాన్ చేస్తారు వారందరూ కూడా పొట్టువలే ఎగిరిపోయారు. పొట్టు అగ్నిలో వేయటానికి తప్ప దేనికి పనికిరాదు ప్రియులారా. అందుకే తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి ఇంటిని విడిచి, తండ్రే బాధించేవాడు అనుకొని తండ్రి సన్నిధిని విడిచి దూరం వెళ్ళినప్పుడు తండ్రి ఇంట్లో శ్రేష్టమైనవి దొరుకుతూ ఉండగా వాటన్నిటిని తృణీకరించి దూర ప్రాంతం వెళ్ళి ఏదో సాధించాలనుకుని వెళ్ళి అన్ని కోల్పోయి చివరికి పొట్టు ఆయనకు గతి అయ్యేటట్టుగా, బుద్ధి వచ్చేటట్టుగా దేవుడు ఘనకార్యం చేసి చూపించాడు. ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనందరి జీవితాల్లో ఏదైనా ఒక వ్యాధి మనల్ని వేధిస్తూ ఉందంటే, లేక ఒక రోగం మనల్ని వేధిస్తూ ఉంది అంటే, ఒక నింద మనల్ని వేధిస్తూ ఉన్నదంటే, ఏదైనా నష్టం మనల్ని వేధిస్తూ ఉంటే, అప్పులు వేధిస్తూ ఉంటే, అలాగే తీరనటువంటి సమస్యలు, వాయు జబ్బులు, దురాత్మశక్తులు మనల్ని వేధిస్తూ ఉంటే, నిరుద్యోగం వేధిస్తూ ఉంటే, మ్యారేజ్ కాలేదని అవమానాల పాలవుతూ ఉంటే, బిడ్డలు లేరని అవమాన పాలవుతూ ఉంటే, ప్రమోషన్ క్లియర్ కాలేదని అవమాన పాలవుతూ ఉంటే, దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను బాధించేటువంటి ఏ సమస్య అయినా అది పొట్టువలే ఎగిరిపోతూ ఉన్నదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నీ మీద జరుగుతున్నటువంటి అపవాది సంబంధమైనటువంటి సమస్త కీడు, కష్టం, అశాంతి, అలజడి సమస్తము కూడా యేసుక్రీస్తు నామములో పొట్టువలే ఎగిరిపోవునుగాక. నీ ప్రతి సమస్య కూడా పొట్టువలే ఎగిరిపోయి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆశీర్వాదమును సర్వసమృద్ధిగా నువ్వు అనుభవించదువుగాక. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములు నీ ఇంట దేవుడు కలుగచేయునుగాక. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుడు నిన్ను, నీ ఇంటి వారిని ఆశీర్వదించి అభివృద్ధి చేసి వర్ధిల్ల చేయునుగాక. ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా సర్వాధికారి నీకు, నీ ఇంటి వారికి అనుగ్రహించునుగాక. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన మేలుల చేత వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి స్తోత్రాలు. మీరు ఇచ్చిన లేఖన భాగమును బట్టి కీర్తిస్తున్నాను. నిజముగా మమ్మను బాధించే వారిని సమూహముగా మీరు సమకూర్చి పొట్టువలే ఎగరగొడతానని మీరు ఆజ్ఞాపించారు. కోట్లాది వందనములు తండ్రి. మీ కృపను బట్టి ఆయన బాధించేటువంటి ఏ ప్రాబ్లమైన తండ్రి యేసుక్రీస్తు నామములో మీరు పొట్టువలే ఎగరగొట్టినందుకే స్తుతిస్తున్నాను. మీ బిడ్డలకు విడుదలిచ్చినందుకే స్తుతిస్తున్నాను. రోగమును పొట్టువలే ఎగరగొట్టినందుకై, కరువును ఎగరగొట్టినందుకై తండ్రి, ప్రతి విధమైనటువంటి తీరని సమస్యలన్నింటినీ పొట్టువలే ఎగరగొట్టినందుకై, కరువుని ఎగరగొట్టినందుకై, అప్పుల కూపం నుండి మీ బిడ్డలు విడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తాం. ఈ మాటలు మీ బిడ్డలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచినందుకై స్తుతిస్తూ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహించమని, సంపూర్ణ ఆయుష్, ఆయురారోగ్యం తెచ్చమని, రాకపోకలో తోడించమని, విద్యాబుద్ధుల్లో, ఎగ్జామ్స్లో, జాబ్ విషయంలో, మ్యారేజ్ అన్ని విషయాల్లో కృపనివ్వని ప్రార్థిస్తూ, కృప వెంబడి కృప మీ బిడ్డలకు ప్రసాదిస్తూ మహిమ పొందమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.